కానీ ఈసారి అది వెళ్ళిన దారిలో ఎర్రటి రక్తపు గుర్తులున్నాయి. గురువుగారు వీరభద్రుడు ఆ గుర్తుల వెనకాల ఊరి చివర ఉన్న ఒక పాడుబడ్డ గుడి దగ్గరికి చేరుకున్నారు. అక్కడొక వింతైన విగ్రహం ఉంది. ఆ విగ్రహం రాతితో చేసిన ఒక రాక్షస రూపం. గురువుగారు ఆ విగ్రహాన్ని పరిశీలించి, వీరభద్ర, ఇది రాతి పిశాచం. పగలు బండ విగ్రహంలా మారుతుంది, రాత్రైతే ఆ రాయిలో ప్రాణం వస్తుంది. నమస్కారం మిత్రులారా, గత ఎపిసోడ్లో మనం చూసాం వీరభద్రుడు తన తాంత్రిక విద్యల ప్రయాణంలో ఎదురైన మొదటి సవాలును ఎలా ఎదుర్కొన్నాడో. ఒక పాత హవేలీలో చిక్కుకున్న వీరభద్రుడికి ఈ ప్రపంచంలో తనకంటే మించిన శక్తులు ఎన్నో ఉన్నాయని అర్థమైంది. కేవలం కొన్ని మంత్రాలు నేర్చుకున్నంత మాత్రాన తాంత్రికులు కాలేమని చావు అంచుల్లోకి వెళ్ళొచ్చిన తనకు తెలిసింది. ఈరోజు ఆ బంగ్లాలోని భయంకరమైన పిశాచంతో మన వీరభద్రుడు చేసిన రెండో పోరాటం ఎలా సాగింది, తన గురువు సహాయంతో ఆ పిశాచి గుట్టు రట్టు ఎలా చేశాడో అనే విషయాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హెడ్ఫోన్స్ పెట్టుకోండి, గదిలో లైట్లు ఆర్పేయండి, ఎందుకంటే ఇది భయం పుట్టించే సమయం. శ్మశానంలో చితి పక్కన కూర్చున్న గురూజీ తన శిష్యుడైన వీరభద్రుడికి తాంత్రిక విద్యలో ఒక లోతైన రహస్యాన్ని వివరిస్తున్నారు. వీరభద్ర, నువ్వు చేసిన తప్పు చాలా పెద్దది. ఒక పిశాచాన్ని ఎదుర్కోవడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడడమే. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, పిశాచాలకు కూడా ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత వెండి. అవును, వెండి. వెండి వస్తువు పిశాచం ఒంటికి తగిలితే ఆ పిశాచం భరించలేని మంటను అనుభవిస్తుంది. వెండి కత్తితో లేదా ఏదైనా వెండి సామాగ్రితో నువ్వా పిశాచాన్ని గాయపరిస్తే ఆ గాయం ఎప్పటికీ మానదు. ఒకవేళ ఆ గాయం దాని గుండె మీదో లేదా తల మీదో పడితే ఆ పిశాచం శాశ్వతంగా అంతమైపోతుంది. ఆ మాటలు విన్న వీరభద్రుడు ఆశ్చర్యపోయాడు. గురువుగారు, వెండి అంత శక్తివంతమైనదా? కానీ నా దగ్గర వెండి కొనేంత డబ్బు లేదు కదా అని అడిగాడు. అప్పుడు గురువుగారు తన పాత సంచిలో నుండి ఒక మెరుస్తున్న వెండి కత్తిని తీశారు. నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది నీ దగ్గర చిల్లి గవ్వలేదని, అందుకే ఇది తీసుకో. ఇది నా దగ్గర ఉన్న ఆయుధాలలో శక్తివంతమైన ఆయుధం. గురువుగారు ఆ కత్తిని చూపిస్తూ తన సంచిలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయని, శ్మశానంలో ఎవ్వరిని నమ్మలేమని, అందుకే వాటిని దాచి ఉంచుతానని చెప్పారు. వీరభద్రుడికి ఇప్పుడొక నమ్మకం కలిగింది. గురువుగారు తోడుగా వస్తున్నారు, చేతిలో వెండి కత్తి ఉంది. ఈసారి పిశాచం పని పట్టాల్సిందే అని అనుకున్నాడు. రాత్రి 10 గంటల సమయం. వీరభద్రుడు తన గురువుగారి సంచి భుజాన వేసుకొని గురువుగారితో కలిసి ఆ పాడుబడ్డ బంగ్లా దగ్గరికి చేరుకున్నాడు. వీరభద్రుడి కాళ్ళు వణుకుతున్నాయి, ఎందుకంటే గత రాత్రి ఆ పిశాచం ఇతన్ని చెడామెడా తిట్టిన తిట్లు, చేసిన దాడి ఇంకా కళ్ళ ముందే ఉన్నాయి. ఆ బంగ్లా యజమాని బయటే నిలబడి ఉన్నాడు. గురువుగారు అతనితో, మేము లోపలికి వెళ్తున్నాం, బయట నుండి తలుపుకు తాళం వేసేయ్, లోపల ఏం జరిగినా సరే ఉదయం వరకు తలుపు తీయకు అని పకడ్బందీగా చెప్పేశారు. వీరభద్రుడు కంగారు పడుతూ, గురువుగారు, తాళం ఎందుకు? ఒకవేళ మనం పారిపోవాల్సొస్తే అని అడిగాడు. అప్పుడు గురువుగారు నవ్వుతూ, భయపడకు, పారిపోయేది మనం కాదు, పారిపోయేది ఆ పిశాచం. ఈ రాత్రికి ఆ పిశాచం ఇక్కడే అంతమవ్వాలి. లోపలికి వెళ్ళగానే గురువుగారు 2 చెక్కలను పేర్చి నిప్పంటించారు. ఆ మంట వెలుగులో ఇద్దరు ఆ పిశాచం కోసం ఎదురు చూస్తున్నారు. గడియారం ముళ్ళు 11 గంటల వైపు వెళ్తుంది. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ పై అంతస్తు నుండి ఒక వికృతమైన నవ్వు. నువ్వు మళ్ళీ వచ్చావా అనే గంభీరమైన గొంతు. ఆ గొంతు ఆ బంగ్లాలో మారుమోగుతుంది. ఒక్కసారిగా ఆ పిశాచం గాలిలో తేలుతూ కిందికి దిగింది. దాని కళ్ళు నిప్పు గోళాల్లా ఉన్నాయి. గురువుగారు వీరభద్రునికి వెనక్కి లాగి, భయపడకు, అది ఎంత భయపెడితే నువ్వు అంత ధైర్యంగా ఉండు అని హెచ్చరించారు. ఆ పిశాచం వీరభద్రుడి వైపు చూస్తూ, నన్నే తిడతావా? నా కుటుంబం గురించి మాట్లాడుతావా? ఈరోజు నిన్ను పిండి పిండి చేస్తానని అరిచింది. అప్పుడు గురువుగారు తన చేతిలో ఉన్న ఒక రహస్యమైన పొడిని గాలిలో విసిరారు. పిశాచం మీద ఆ పొడి పడగానే దానొల్లు కాలిపోతున్నట్టుగా విలవిలలాడింది. కానీ పిశాచాలకు తెలివెక్కువ.
అది గురువుగారిని నేరుగా ఎదుర్కోలేనని గ్రహించి ఒక కొత్త ప్లాన్ వేసింది. ఆ పిశాచం వీళ్ళిద్దరి చుట్టూ వేగంగా తిరగడం మొదలుపెట్టింది. ఆ పిశాచాన్ని చూస్తున్న వీరభద్రుడికి కళ్ళు తిరుగుతున్నాయి. ఒక్కసారిగా ఆ పిశాచం తన పదునైన గోర్లతో తన ఒళ్ళును గీరింది. ఆ ఒంట్లో నుంచి రక్తం కారుతుంది. ఆ రక్తాన్ని వీరభద్రుడి కళ్ళల్లోకి చూస్తూ గాలిలో విసిరింది. అంతే, ఆ క్షణం నుంచి వీరభద్రుడి చూపులో మార్పు వచ్చింది. అతనొక బొమ్మలా నిలబడిపోయాడు. గురువుగారికి అర్థం కాలేదు ఆ పిశాచి ఎలాంటి మాయ చేసిందో. ఆ పిశాచం వికటంగా నవ్వుతూ, ఇప్పుడు చూడు, నీ శిష్యుడే నిన్ను చంపుతాడు. వీరభద్రుడు తన గురువు వైపు కోపంగా చూశాడు. పూర్తిగా ఆ పిశాచం నియంత్రణలోకి వెళ్ళిపోయాడు. తన భుజానికున్న ఆ సంచిని పక్కకు పారేసి గురువుగారి మీదికి దూకాడు. ఒక్కసారిగా గురువుగారు షాక్ అయ్యారు. వీరభద్ర, ఏం చేస్తున్నావు? నేను నీ గురువుని అని అరుస్తున్నారు. కానీ వీరభద్రునికి మాత్రం ఏమీ వినిపించడం లేదు. అతను గురువుగారి గొంతు పట్టుకొని కొట్టడం మొదలుపెట్టాడు. ఇదంతా చూస్తూ పిశాచం ఒక పక్కన నిలబడి చప్పట్లు కొడుతుంది. గురువుగారు వీరభద్రుడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వీరభద్రుడిలో ఇప్పుడు ఆ పిశాచం బలం ఉంది. గురువుగారు గదికి పరిగెడుతున్నారు. వీరభద్రుడు వెంబడిస్తున్నాడు. చివరికి గురువుగారికి ఒక కిటికీ కనిపించింది. వేరే దారి లేక వీరభద్రునికి గట్టిగా నెట్టేసి ఇద్దరూ కలిసి ఆ మొదటి అంతస్తు కిటికీలో నుంచి బయటికి దూకేశారు. కింద ఉన్న పెంట కుప్పలో ఇద్దరూ పడిపోయారు. ఆ పెంటలో ఉన్న వాసనకు, కింద పడిన దెబ్బకు వీరభద్రుడిపై ఆ పిశాచం చేసిన మాయ విడిపోయింది. తను మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. కానీ గురువుగారు విపరీతమైన కోపంలో ఉన్నారు. ఒక పెద్ద రాయి తీసుకొని వీరభద్రునికి కొట్టబోయారు. నిన్ను నమ్మి లోపలికి తీసుకెళ్తే నన్నే కొడతావా? నిన్ను నమ్మడం నా తప్పే అని అరిచారు. వీరభద్రుడు కాళ్ళ వేళ్ళ పడ్డాడు. క్షమించండి గురువుగారు, నాతో ఏం జరిగిందో నాకే తెలియదని ఏడ్చాడు. ఆ రాత్రంతా వారు బయటే గడపాల్సి వచ్చింది. ఎందుకంటే తాళం వేసుంది. తన ఆయుధాలు ఉండే సంచి లోపలే ఉండిపోయింది. మరుసటి రోజు ఉదయం వీరభద్రుడు స్నానం చేసి గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు ఈసారి పక్కాగా ప్లాన్ వేశారు. వీరభద్ర, ఈసారి ఆ పిశాచం నీ మీద మాయ చేయకుండా నీ మెడలో ఒక వెండి ఉంగురాన్ని తాడుతో కట్టి వేస్తున్నాను. ఇది నీ ఒంటికి తగులుతూ ఉండాలి. అప్పుడే ఆ పిశాచం నిన్ను తాకలేదు. అలాగే ఈసారి నేను నా సంచి నా దగ్గరే పెట్టుకుంటాను. ఆ రాత్రి మళ్ళీ బంగ్లాలోకి వెళ్లారు. ఆ పిశాచం మళ్ళీ ప్రత్యక్షమైంది. గురువుగారు తన సంచిలోంచి పచ్చని రావి ఆకులను తీసి ఆ గదంతా పరిచారు. పిశాచాలకు పచ్చి రావి ఆకులంటే భయం. వాటి మీద కాలు పెడితే అవి నేలకే అతుక్కపోతాయని చెప్పారు. గురువుగారు గాలిలోకి ఒక్కసారిగా కుంకుమను విసిరారు. ఆ పిశాచం ఊపిరాడక ఇబ్బంది పడింది. ఆ పిశాచం ఒక్క గది నుండి మరొక గదికి పరిగెడుతుంది. గురువుగారు దాని వెనక పరిగెడుతున్నారు. ఆ మంత్రించిన కుంకుమను తట్టుకోలేక అది కిటికీలోంచి బయటికి దూకేసింది. వీరభద్రుడు కూడా దూకుతుంటే గురువుగారు ఆపారు. అది బయటికి వెళ్ళిందంటే దాని అర్థం దాని నివాసం ఈ బంగ్లాలో లేదు. అది ఎక్కడి నుంచి వస్తుందో దాని నివాసం కనిపెట్టాలి అని అన్నారు. తెల్లారుజామున గురువుగారు ఒక ఉపాయం చేశారు. ఒక పక్షి రక్తంతో తడిపిన ఓ కాగితాన్ని ఆ బంగ్లాలో ఉంచారు. ఆ పిశాచం ఆ రక్తాన్ని తాకగానే దాని అడుగులు ఎర్రగా కనిపిస్తాయి. ఆ రాత్రి పిశాచం వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది. కానీ ఈసారి అది వెళ్ళిన దారిలో ఎర్రటి రక్తపు గుర్తులున్నాయి. గురువుగారు వీరభద్రుడు ఆ గుర్తుల వెనకాల ఊరి చివర ఉన్న ఒక పాడుబడ్డ గుడి దగ్గరికి చేరుకున్నారు. అక్కడొక వింతైన విగ్రహం ఉంది. ఆ విగ్రహం రాతితో చేసిన ఒక రాక్షస రూపం. గురువుగారు ఆ విగ్రహాన్ని పరిశీలించి, వీరభద్ర, ఇది రాతి పిశాచం. పగలు బండ విగ్రహంలా మారుతుంది, రాత్రైతే ఆ రాయిలో ప్రాణం వస్తుంది. ఇప్పుడు సూర్యోదయం అయింది కాబట్టి ఏమీ చేయలేదు. గురువుగారు ఒక పెద్ద రాయి తీసుకొని ఆ విగ్రహాన్ని పగలగొట్టడం మొదలుపెట్టారు. విగ్రహం పగలగొడుతుంటే లోపల నుండి ఒక వికృతమైన అరుపు. రాయి ముక్కలు ముక్కలు అవ్వగానే లోపల నుండి ఒక చిన్న నల్లని ఆకారం బయటకు వచ్చి ఓ గూడులో దాక్కుంది. పగటిపూట అవ్వడంతో అది చాలా బలహీనంగా ఉంది.
గురువుగారు వీరభద్రుడికి వెండి కత్తి ఇచ్చారు. దీన్ని ఇప్పుడే అంతం చేయి, లేదంటే ఇది నిన్ను వదలదు. వీరభద్రుడు ఆ కత్తితో ఆ ఆకారాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఆ పిశాచం మంటల్లో కాలి బూడిదైపోయింది. ఆ పిశాచం అంతమైంది. వీరభద్రుడు నవ్వుతూ, చూసారా గురువుగారు ఎలా చంపేశానో, నా ముందు అదెంత అని గాలిలో మాటలు వదిలాడు. గురువుగారు గుండుపై ఒక దెబ్బ వేశారు. ఒరేయ్ పిచ్చోడా, పిశాచాలు రకరకాలుగా ఉంటాయి. నువ్వు చంపింది అన్నిట్లో చిన్న పిశాచాన్ని మాత్రమే. ఇంత గర్వం నీకు పనికిరాదు. తాంత్రికుడికి ఓర్పుండాలని క్లాస్ పీకారు. గురువుగారు వీరభద్రుడితో, నేను కొన్ని రోజుల పాటు ఒక రహస్య పని మీద బయటికి వెళ్తున్నాను, అప్పటి వరకు జాగ్రత్తగా ఉండమని చెప్పారు. వీరభద్రుడికి ఇప్పుడు తన మీద తనకు నమ్మకం పెరిగింది. అప్పుడే అతనికి ఒక కొత్త కేసు వచ్చింది. ఒక పల్లెటూరులో ఒక పిశాచిని, అంటే ఆడపిశాచిని, ఆ ఊరి ప్రజలను వేధిస్తుందని, ఆమెను అంతం చేయాలని పిలుపు వచ్చింది. గురువుగారి తోడు లేకుండా మన వీరభద్రుడు ఆ పిశాచినితో ఎలా ఎదుర్కొంటాడు? ఆ భయంకరమైన కథను మనం వచ్చే ఎపిసోడ్లో విందాం. మన వీరభద్రుడి ప్రయాణం ఇప్పుడే మొదలైంది. మరిన్ని హర్రర్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఒకవేళ మీ జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలుంటే డిస్క్రిప్షన్లో మెయిల్కు పంపియండి. వచ్చే ఎపిసోడ్లో ఆ పిశాచినితో మన వీరభద్రుడి యుద్ధం ఎలా ఉండబోతుందో చూద్దాం. అంతవరకు సెలవు, జాగ్రత్తగా ఉండండి.